గుర్తు రావట్లేదండి. ఏంటన్నా ఏదో రాస్తున్నావు? అదేరా నీ ఎంగేజ్మెంట్ కోసం మన బంధువులు లిస్ట్ రాస్తున్నాం. అసలు ఏమైంది ధ్రువా? ఆద్య, ఇప్పటికే చాలా లేట్ చేశా. ఇక మన ఎంగేజ్మెంట్ పనులన్నీ ఆపించేసాయి. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేయండి నాన్న. ఏం మాట్లాడుతున్నావా ఆద్య? మతుండే మాట్లాడుతున్నావా? ఫైనలీ యూ డిడ్ ఇట్ ఆద్య. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మాటల్లో చెప్పలేకపోతున్నా. ఇలాగే అందరూ ఆలోచిస్తే అసలు ఈ ప్రపంచంలో లవ్ అనే వర్డ్కి వాల్యూ ఉండదు. ఆలోచించుకో. విభా, నేను మీతో బెంగళూరు వచ్చేస్తా. ఏంటాద్య ఇంత సడన్ గా? చెప్పు విభా, కలవాలన్నావు? ఎందుకు అసలు ఇంత బాధ పెడుతున్నావు ఆద్యని? నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. నేనేం వినలేదు. యూఎస్లో జాబ్ వచ్చింది, త్వరలో సెటిల్ అయిపోతాను. మన ఇద్దరం కలుసున్నామంటే హ్యాపీగా ఉండొచ్చు. I don't want to get involved in all this, Dhruva. Love, marriage and all. I have to focus on my career. ధ్రువ, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. మీతో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దామనుకుంటున్నా. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ ధ్రువ, ఐ లవ్ యూ. ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోవా. గెలుపు ప్రేమ
హాయ్ ఆద్య. హాయ్ ధ్రువ. నువ్వు బెంగళూరు ఎప్పుడు వెళ్తున్నావు? రేపే. రేపు వెళ్ళే ముందు ఒకసారి లంచ్కి కలుద్దామా? అంటే ప్యాకింగ్ ఉంది ఇంకా. హే, వన్ లాస్ట్ టైం ఒక్కసారి కలిసి వెళ్ళొచ్చు కదా. అంటే ఫ్లైట్కి లేట్ అవుతుందేమో. ప్లీజ్ ఆద్య, ప్లీజ్ ట్రై టు కమ్ నా. ఇంట్లో కూడా చాలా పనులున్నాయి ధ్రువ. సారీ. ప్లీజ్ ఆద్య, రేపు ఒక్కరోజు ప్లీజ్. అయినా రేపు నైట్ కదా నీ ఫ్లైట్. అయినా రేపు నేను ఎయిర్పోర్ట్ రావడానికి కుదరదు, నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ప్లీజ్ ఆద్య, ట్రై టు అండర్స్టాండ్. సరే ఓకే ధ్రువ. థ్యాంక్ యూ సో మచ్ ఆద్య. ఎలా అయినా ఒప్పుకున్నావు. నీ ఆఫీస్ దగ్గర ఉన్న కేఫ్లో కలుద్దాం. ఓకే ధ్రువ, కలుద్దాం. ఓకే బాయ్. ఓకే ఆద్య, బాయ్. మే ఐ కమిన్ సార్? యా, గెట్ ఇన్. 3:30కి ముంబై క్లయింట్తో అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది సార్. డు వీ హ్యావ్ ఎనీ ఛాన్స్ టు పోస్ట్పోన్? సారీ సార్, 1 month వరకు మళ్ళీ అపాయింట్మెంట్ దొరకదు. వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. సారీ, లేట్ అయింది. పర్లేదులే, ఫుడ్ ఆర్డర్ పెట్టేశాను మన ఇద్దరికి. ఓ నైస్. ప్యాకింగ్ అంతా అయిపోయింది కదా? ఇంకొంచెం ఉంది. మ్మ్. నీకు లేట్ అవుతుంది కదా, తింటూ మాట్లాడదామా? యా షూర్. అంతా సెట్ కదా? ఏముంది, ఈరోజు నైట్ బెంగళూరుకి వెళ్తున్నాను. కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. మెల్లగా ధ్రువ. అయ్యో ఓకే. యా, ఐమ్ ఫైన్. సో ఆల్ సెట్ కదా? యా. 1 second. ఎనీథింగ్ ఇంపార్టెంట్? యాక్చువల్లీ క్లయింట్తో మీటింగ్. యా పర్లేదులే, నీకు లేట్ అవుతుంది కదా, నువ్వు వెళ్ళు. సరే, బాయ్. లిజన్, ఐ లైక్ గైస్ విత్ పాస్ట్. నువ్వు పాస్ట్లో తీసుకున్న రాంగ్ డెసిషన్స్ ఇప్పుడు తీసుకున్న కరెక్ట్ డెసిషన్స్కి కంప్లీట్గా రీప్లేస్ చేయొచ్చు. ఎందుకు అసలు ఇంత బాధ పెడుతున్నావు ఆద్యని? ఒకసారైనా దాన్ని అర్థం చేసుకున్నావా? ఎప్పుడైనా పూర్తిగా విన్నావా అది చెప్పేది?
ఈ మూవీ చూసి చాలా రోజులైంది కదా, చాలా బాగుంటుంది. అవును. ఏమైంది ఆద్య, అంత డల్గా ఉన్నావు? నేను తప్పు చేశాను కదా. ఏంటి ఆద్య, ఏం మాట్లాడుతున్నావు? ఏం తప్పు చేసావు? ఆ రోజు ధృవ నన్ను కలవడానికి వచ్చినప్పుడు నేను అసలు పట్టించుకున్నట్టున్నా కదా. ఆ రోజు మేబీ ధృవ నాకేమన్నా చెప్పాలని కానీ లేకపోతే నేనేమన్నా చెప్తా అని కానీ ఎక్స్పెక్ట్ చేశాడేమో. అదంతా ఆలోచిస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది. బెంగళూరు వచ్చే ముందు నువ్వు ధృవాన్ని కలిసావా? ఆ ముందు రోజు కాల్ చేశాడు ధృవ కలుద్దామని, సో కలిశాను. ఓహో, ధృవ నువ్వు కలిసి వచ్చిన తర్వాత నేను విభయ్ వెళ్ళి కలిసాం. ఆ తర్వాత నీకు కాల్ చేసినట్టున్నాడు. అవునా, మీరు ధృవాన్ని కలిసారా? మీరేం మాట్లాడారు? ధృవాని నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో ధృవకు అర్థమయ్యేలా క్లియర్గా చెప్పాం. ఏంటి ఆద్య, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? నేను ధృవాన్ని కలవడానికి వెళ్తున్నాను. నేను తనతో మాట్లాడాలి. ఇప్పటికే చాలా లేట్ చేశాను. ఇక నా వల్ల కాదు. నేను వెళ్తున్నాను. ఆద్య ఇక్కడే ఉందా? వాట్? ధృవా! ఆగమని చెప్పాను కదా, వెహికల్ చూడు ఎలా వస్తున్నాయో. నీకేమైనా అయితే? ఇప్పటికే చాలా లేట్ అయింది ధృవ. ఇంకా ఐ కాంట్ వెయిట్. ఇప్పుడు చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు నాకు నీ ప్రేమ విలువ అర్థం కాలేదు. నువ్వు దూరం అయినాకే తెలిసింది నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను. ఐఎమ్ సారీ ఆద్య. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నేను ఇక్కడ ఉన్నా అన్న విషయం నీకు ఎలా తెలిసింది? నువ్వు బెంగళూరు నుంచి బయలుదేరాక నాకు విరాజ్ కాల్ చేశాడు. నువ్వు నా కోసం హైదరాబాద్ వస్తున్నావు. దిక్కు